ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కనక వర్షం కురిపించింది. ఇచ్చిన హామీల మేరకు అవసరమైన నిధులు సహకారం అందిస్తోంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పోలవరం అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం, ప్రాజెక్టు కోసం 5,936 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రాజెక్టు పనులు మరింత స్పీడ్ అందుకోనున్నాయి. అంతేకాదు ప్రాజెక్టుకు సంబంధించి బ్యాలెన్స్ గ్రాంట్ గా 12,157 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. అలాగే అనుకున్న గడువులోగా పనులు పూర్తయ్యేలా సహకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సంజయ్, ఏపీకి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు వేగంగా పనులు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిధులు కొరత లేకోకుండా పోలవరానికి ఎప్పటికప్పుడు కేంద్రం రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో పనులంతా కూడా వేగవంతంగా జరిగేందుకు అవకాశం ఉంది. నిన్న కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు 5,936 కోట్ల రూపాయలు పోలవరానికి ప్రస్తుతం కేటాయించడం, అలాగే బ్యాలెన్స్ గ్రాంట్ కింద కూడా 12,000 పైగా కోట్లను అందిస్తామని చెప్పడం, మరోవైపు సవరించిన అంచనాల ప్రకారం దాదాపు 30,000 కోట్లకు సంబంధించి ఏదైతే 41.5 అడుగులకు సంబంధించి ప్రభుత్వం సవరించిన దానికి నిధులు కేటాయింపు విషయంలో కూడా కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పడం, ఈ అన్ని అంశాలను కూడా చూస్తుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక నిధులు కొరత ఉండదు, అనుకున్న గడువు కంటే ముందుగానే పోలవరం పనులు పూర్తయ్యేందుకు అవకాశం ఉందన్నట్టుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితే కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో శ్రీనివాస్, అయితే పోలవరానికి సంబంధించి గత ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఇష్యూ మెయిన్ గా డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి, అయితే ఈ పనులు కూడా ఇప్పటికే పర్యవేక్షించడానికి విదేశీ బృందం కూడా చేరుకున్నారు. సో ఇక నుంచి ఇప్పుడు ఎలాగో బడ్జెట్ లో కూడా ఎలకేషన్స్ వచ్చేసాయి కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా వెంటనే సార్ట్అవుట్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ మరింత ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సంజయ్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఎక్కడా కూడా ఆగేందుకు అవకాశం లేదు. డయాఫ్రమ్ వాల్కి సంబంధించి కూడా దాదాపు 940 కోట్ల రూపాయలకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి, పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను పరిశీలించేందుకు కూడా విదేశీ నిపుణుల బృందం కూడా నిన్న పోలవరం ప్రాజెక్టుకు చేరుకోవడం జరిగింది. ప్రాజెక్టులో కొన్ని భాగాలను నిన్న పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం ఈ రోజు కూడా డయాఫ్రమ్ వాల్కు సంబంధించిన అక్కడ జరుగుతున్నటువంటి కాంక్రీట్ పనులకు సంబంధించి కానీ, అలాగే డయాఫ్రమ్ వాల్కు సంబంధించి నిర్మాణ పనులు లోతు ఏ మేరకు జరిగింది, ఎంతవరకు మట్టి పూడికి తీయడం జరిగింది, ఈ పనులు కూడా అటు విదేశీ నిపుణుల బృందం అయితే కూడా పర్యటించనున్నారు. అయితే మొత్తానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆగటానికి కానీ అలాగే నిదానంగా జరగడానికి కానీ అవకాశం లేదు. పనులు ఎక్కడికక్కడ అనుకున్న సమయానికన్నా వేగంగానే జరిగే విధంగా అయితే కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది అధికార యంత్రాంగం. ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం, విదేశీ నిపుణుల బృందం పర్యవేక్షించడం, మరోవైపు కేంద్ర జలశక్తి సంఘం అధికారులు, అలాగే అటు ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో బావర్, అలాగే మెగా ఇంజనీరింగ్ కంపెనీ సంబంధించి ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పనులంతా కూడా వేగంతో అయ్యేందుకు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇరిగేషన్ అక్కడ పోలవరం ప్రాజెక్టు సీఈఓ ఉన్నటువంటి నరసింహమూర్తి పర్యవేక్షణలంతా కూడా పనులంతా కూడా వేగంగానే జరుగుతున్నాయి. సంజయ్, శ్రీనివాస్, అయితే కూటమి సర్కారు గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ఒకే నినాదం ఎత్తుకున్నారు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి. సో ఈ రెండు అభివృద్ధి దిశగానే ఏపీ ప్రస్తుతం అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కూటమి పార్టీలు కావచ్చు, ఏపీ ప్రజల స్పందన దీనికి సంబంధించి ఎలా ఉందనుకోవాలి? ప్రజలైతే కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు అయితే కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా గత 5 ఏళ్లలో ఏ విధంగా పనులు జరిగాయి, ఇప్పుడు ఏ విధంగా పనులు ముందుకు సాగుతున్నాయి దాని మీద కూడా ప్రజలు అంచనా వేసుకుని ప్రజలు జరుగుతున్న పనులపైన ఒక అవగాహన కలగాలని చెప్పి కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ముఖ్యంగా అటు ఏలూరు పార్లమెంట్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఏలూరు ఎంపీ అయితే కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అటు బాధితులకు సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి R&R ప్యాకేజీ ఇవ్వటంలో కానీ ఎక్కడా కూడా ఆలస్యం కాకుండా పనులు వేగవంతం అయ్యే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. మరోవైపు అటు పోలవరం ప్రాజెక్టుకు కానీ, ఇటు అమరావతికి కానీ, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ ఈ ప్రధానంగా ఏపీకి ప్రజలకు సంబంధించి కూడా ప్రధానంగా సమస్యగా ఉన్నాయి. అయితే ఈ సమస్యలు అన్నట్లు కూడా సమాధానం చెప్పే విధంగా కేంద్రం
నిధులు విడుదల చేయడంతో ఎక్కడా కూడా ఇక ఏపీకి సంబంధించి అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా డోకా లేదు అనే విధంగా కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న దానికన్నా అనుకున్న సమయానికేనే R&R ప్యాకేజీ కింద నిధులు విడుదల గతంలోనే అంటే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2,500 కోట్ల రూపాయలు అటు R&R ప్యాకేజీ కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జమ చేయడం జరిగింది. మరోవైపు మిగతా వారికి కూడా ఈ వచ్చే 2-3 నెలల్లోనే మిగతా వారికి కూడా ప్యాకేజీ సంబంధించి వారికి కూడా నిధులు విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి అవాంతరాలు ఏర్పడటం కానీ అలాగే నిర్మాణ పనులకు సంబంధించి ఎక్కడా కూడా అతను సాగే అవకాశాలు కానీ లేదు. మొత్తానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి ముందుగానే పోలవరం ప్రాజెక్టు పనులు అవుతాయనేది కూడా కొంత ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు అటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పోలవరం ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి సారించి పర్యటన చేస్తున్న సందర్భం కూడా కనబడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఎటు దరిచేరకోకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సంజయ్. రైట్ శ్రీనివాస్.